అభ్యాసి తెలుగు లెర్నింగ్ కు స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో మనం వర్ణమాలలో మొత్తం అక్షరాలు, అందులో ఉన్న అచ్చులు, హల్లులు మొదలైన వాటి గురించి చెప్పుకున్నాం. అందులో మిగిలినవి ఇప్పుడు ఉభయాక్షరాలు. ఈ ఉభయాక్షరాలు 3: 0, అరసున్నా, విసర్గ. వీటిని ఉభయాక్షరాలు అంటాం. అంటే అటు అచ్చుల వైపు నుండి ఇటు హల్లుల వైపు నుండి కూడా మనం వీటిని వాడచ్చు. కాకపోతే ఇవి కూడా ఎక్కువగా గ్రాంథికంలో ఉపయోగింపబడ్డాయి. సున్నా అనేది మనం మామూలుగా వాడుతున్నాం, కానీ ఈ అరసున్నా అనేది, తర్వాత విసర్గ అనేది ఎక్కువగా కవిత్వాల్లో, పద్యాల్లో ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. వీటి వాడకం కూడా చాలా తక్కువ, కానీ ఉపయోగంలో ఉన్నాయి. ఇవి ఉభయాక్షరాలు. సంయుక్తాక్షరం వచ్చేసి క్ష. రెండు అక్షరాలు కలిసి ఉండటం వల్ల దీన్ని సంయుక్తాక్షరం అంటాం. ఈ సంయుక్తాక్షరం ఇది అచ్చు కాదు, హల్లు కాదు, కాబట్టి ఇది ఆ రెండిట్లో ఉండదు. సంయుక్తాక్షరంగా దీనికి విధిగా చెప్పడం జరిగింది. ఈ విధంగా అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, సంయుక్తాక్షరం ఇవన్నీ కలిపి 52 అక్షరాల వర్ణమాల ఏర్పడింది. ఈ వర్ణమాల అన్ని తరగతుల పిల్లలకు చాలా ముఖ్యమైనటువంటి భాగం, ముఖ్యమైనటువంటి అంశం. ఇది మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకొని నేర్చుకోండి. ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు మనకి వాక్య నిర్మాణం అయిన తర్వాత, వాక్యాలను నిర్మించుకున్న తర్వాత మనం రాసేటప్పుడు ఆ వాక్యం పూర్తయింది అని చెప్పడానికి, లేదా ఆ వాక్యం అసంపూర్తిగా ఆగిపోయింది అని చెప్పడానికి, లేదా ఆ వాక్యం యొక్క ప్రాధాన్యత చెప్పడానికి అన్నిటికీ కూడా విరామ చిహ్నాలు అని ఉంటాయి. ఇవి చాలా ముఖ్యమైనవి. వ్యాసం రాయటంలో కానీ, ఒక పాఠం రాయటంలో కానీ, ఏదైనా ఒక వచనం రాయటానికి కానీ ఈ విరామ చిహ్నాలు అనేవి చాలా ముఖ్యమైనవి. అందరూ చేసేటువంటి పొరపాట్లు ఈ విరామ చిహ్నాలు అనేవి ఎక్కడెక్కడ ఉపయోగించాలని తెలియక చాలా మంది వాక్య నిర్మాణం మొత్తాన్ని కూడా అపశబ్దాలమయంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. వాక్యాంశ బిందువు కామ, ఈ కామాని మనం ఈ గుర్తుతో సూచిస్తాం. ఈ వాక్యాంశ బిందువుని మేము వాక్యంలో మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే వాక్యం పూర్తి కాలేదు అని.